ఇంకా ఒక షాక్లోంచి బయటికి రాలేకపోతున్నాం. అంటే ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఒక లా అండ్ ఆర్డర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, అది పాటించడం అనేది ఒక పౌరులుగా అందరి బాధ్యత, నాది కూడా. కానీ ఒక పర్టిక్యులర్ టైంలో మేము దిగిన తర్వాత, అంటే మాకు ఇన్ఫార్మ్ చేసి ఒక పోలీసులుగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు ఇలాంటి ఏరియాలో, లేకపోతే ఆ టైంకి వచ్చినప్పుడు వచ్చి చెప్పటం అనేది ఒక పద్ధతి. మేము పర్మిషన్ ఇవ్వం అని చెప్పేది అదొక సివిల్ సొసైటీలో ఒక ఫస్ట్ ఒక హెచ్చరిక లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ లాగా వచ్చి దాన్ని కాదు అని మనం ధిక్కరించినప్పుడు దానికి ఒక ఫోర్స్ యూజ్ చేయడం అనే దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో ఇది ఉంది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మేము కారులో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో నాకు తెలిసి టెర్రరిస్టులు కూడా అంత పెద్ద బలం వస్తుందని నేను అనుకోవట్లేదు, వచ్చి చుట్టుముట్టేసి మమ్మల్ని కారులోంచి బయటికి లాగి వేరే కారులో ఎక్కించి యూటర్న్ తీసుకుని విజయవాడలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి అంటే అప్పుడు నేను చెప్పాను. అప్పుడు నాకు ఒక నోటీస్ ఇచ్చింది ఏంటంటే, దాంట్లో ఆ నోటీస్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఈ శాంతి భద్రతలకి భంగం వాటిల్లే అవకాశం ఉంది, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు, ఏరియాలో ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, కాబట్టి ప్రెస్ మీట్ మేము పైపుల్ రోడ్లో పెట్టుకునేవని చెప్పారు. సో అది ఓకే, అది దానికి నేను ఆర్గ్యుమెంట్ చేయను, అది పోలీసులకు అధికారం ఉంది, అది నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కాబట్టి క్యాన్సిల్ చేసాం. కానీ కారులోంచి లాగి వేరే కారు ఎక్కించి మళ్ళీ హైదరాబాద్ బలవంతంగా పంపించడం అన్నది వాళ్ళ నోటీస్లో మెన్షన్ కూడా చేయలేదు. ఎవరు చెప్పారు ఇలా చేయమని నన్ను అంటే, పై అధికారుల పేర్లు వాళ్ళు చెప్పట్లేదు, అధికారులు అవ్వచ్చు, గవర్నమెంట్లో ఎవరో ఫోర్సెస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అది చెప్పింది. సో అది మనం ఒక డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటున్నామా, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా అనేది నాకు అసలు ఈ బేసిక్గా ఏం అర్థం కావట్లేదు. ఒక పాయింట్ అది. సో రెండో పాయింట్, అసలు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే, ఈ సందర్భంగా ఇప్పుడు జగన్ గారి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ టైంలో గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్గా మాకు కేవలం ఎయిర్పోర్ట్ వరకే అధికారం ఉంది, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే అధికారులు, ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీకి మాకు సంబంధం లేదని చాలామంది టీడీపీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న మాకు టికెట్ లేదు, మా దగ్గర మేము బుక్ చేసుకోలేదు, కేవలం రోడ్డు నుంచి లాగేసి మమ్మల్ని అక్కడ ఎయిర్పోర్ట్లు తీసి లోపల పోలీసులు అందరూ వచ్చి మాతో లా అండ్ ఆర్డర్కి మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లోకి వచ్చి మాతో ఒక రూమ్లో కూర్చోబెట్టి బయటికి రానివ్వకుండా, ఎవరిని మమ్మల్ని కలవనివ్వకుండా 7 గంటలు నిర్బంధంలో పెట్టి ట్రైన్ ఎక్కించినప్పుడు వాళ్ళు అసలు ఎయిర్పోర్ట్లోకి ఎలా వచ్చారు, ఆ టైంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు వర్తించలేదు అనేది నా ప్రశ్న ఒకటి. ఐ విష్ దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ థింగ్ టు మీ. తర్వాత నేను ఆఫీసర్ని అడిగాను, ఇప్పుడు మీరు ఒక హోటల్ రూమ్లోనో, అంటే రోడ్డు మీద చేస్తే ఎక్కడైనా ఒక సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని మీరు అంటున్నారు, రోడ్డు మీద కాకుండా నేను ఒకవేళ హోటల్లో ఎవరు నాకు పర్మిషన్ ఇవ్వకపోయినా, నేను ఎవరో నా ఫ్రెండ్ ఇల్లు చూసుకుని ఆ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఒక 10-20 మంది పత్రికలతో నేను మాట్లాడతాను, దానికి మీకేంటి ప్రాబ్లం అన్నా అంటే, దానికి లేదు మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని అక్కడ అని చెప్పారు. అసలు అది నాకు అంటే లీగల్గా పక్కన పెట్టండి, లాజికల్గా పక్కన, ఇదే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది కొత్త సినిమా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది నేను గత 3 నెలలుగా ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను, ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పాను, అది కొత్త కాదు. ఇప్పుడే అసలు కొత్తగా మాట్లాడటానికి ఏముంటుంది అక్కడ, ఏం మాట్లాడతానని మీరు భయపడుతున్నారు, ఏం మాట్లాడతానని మీరు హైరాణ పడుతున్నారు అంటే, మొత్తం పోలీసులు అందరూ సైలెంట్గా ఉంటారు. మీ పై ఆఫీసర్కి మాట్లాడే అవకాశం నాకు ఇస్తారా అంటే ఎవరు, మేము కాదు, మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఎవరిచ్చారు ఆదేశాలు చెప్పట్లేదు. సో దీని వెనకాల అసలు లాజిక్ ఏమన్నా అసలు వాళ్ళకి
వాళ్ళ వైపు నుంచి నేను తలబాట్లు పగిలేటట్టు ఆలోచించినా కూడా నాకైతే ఇవి అసలు దానికి సంబంధించిన ఒక చిన్న పాయింట్ కూడా నా మనసుకు తట్టట్లేదు. ఇది పాయింట్ 1. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే ఒక ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న మనిషిగా, ఇండియన్ సిటిజన్గా నేను అడిగే ఒకే క్వశ్చన్ ఇది. ఇలా అసలు నోటీస్లో మెన్షన్ చేయకుండా, రీజన్ చెప్పకుండా ఇల్లీగల్గా డీటైన్ చేయడం అనేది అసలు దాని మీనింగు, దానికి ఉన్న పవర్స్ ఎవరికి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రశ్నించుకోకపోతే మనం ఒక పోలీస్ స్టేట్లో ఉంటున్నామా, డెమోక్రసీలో ఉంటున్నామా అనేది అందరికీ సంబంధించింది. కేవలం నాకు, లేకపోతే లక్ష్మీ ఎన్టీఆర్, లేకపోతే మా ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డికి సంబంధించిన విషయం కాదని నా బిలీఫ్. అది ఎప్పుడు ఇక టోటల్గా చివరికి వచ్చేసరికి సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది May 1న. 28న ప్రెస్ మీట్ పెట్టుకోవద్దు, అక్కడ ఏమి చెప్పకూడదండి. సినిమా మ్యాటర్కి ప్రెస్ మీట్ మ్యాటర్కి అసలు ఎంత తేడా ఉంటుందని ఎవరు అనుకుంటున్నారు? అది చెప్పినంత మాత్రాన ఏమవుతుంది రూమ్లో చెప్తే, అది కూడా నేను చెప్పేది ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది యూట్యూబ్లో పెడితే మొత్తం ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్తుంది. అప్పుడు కేవలం ఒక చోట ఒక రూమ్లో చెప్పింది ఒప్పుకోకూడదని చెప్పుకోవటం అది అంటే దానిని తెలియనితనం అనుకోవాలా, ఇగ్నోరెన్స్ అనుకోవాలా, లేకపోతే కేవలం యారగెన్స్ అనుకోవాలా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ప్లేస్ ఇన్ విజయవాడ. అది దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే విజయవాడలోకి రానేమో, విజయవాడలో ఉండటానికి వీలు లేదు అని చెప్తే దాని అర్థం అనేది ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు, ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టకూడదు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడికి వీసాలు తీసుకోవాలా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలా, అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రూవ్ చేసుకుని వెళ్ళాలా మన కంట్రీలోనే ఉన్న ఒక రాష్ట్రానికి అనేది నా ప్రశ్న. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. రాకేష్. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి ఇప్పుడు ఆర్జీవి గారు చెప్పిన విధంగా ఆర్జీవి గారే కాదు షాక్లో మేము కూడా ఇప్పటికి కూడా మాకు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క విషయం మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఎయిర్పోర్ట్లో నుంచి మేము వెళ్తుంటే వాళ్ళ చేసిన తీరు, పోలీస్ తీరు అంటే వాళ్ళకు వచ్చిన ప్రెషర్స్ అలాంటివి. నిన్న రోప్వేస్ ప్లస్ ఆ బలగాలు, పోలీసు బలగాలు, అదంతా ఒక టెర్రరిస్టులకు కానీ ఒక మాఫియా గ్యాంగ్లకు కానీ మనం సినిమాలో చూసుంటాం, డైరెక్ట్గా అయితే ఇక్కడెక్కడ జరగలేదు. అలాంటిది నిన్న అందరూ ఆ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చాలా దారుణంగా ఇంకా ఎంత దిగజారినారంటే ఎవరిని అడిగినా అంటే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు ఎవరు ఆన్సర్ లేదు. ఏం చెప్తారు? ఎవరు చెప్పినా మా పై అధికారులు, కానిస్టేబుల్ని అడిగితే హెడ్ కానిస్టేబుల్ అంటాడు, హెడ్ కానిస్టేబుల్ని అడిగితే ఎస్ఐ అంటారు, ఎస్ఐ అంటే ఏఎస్ఐని అడిగితే ఎస్ఐ, ఎస్ఐ అయితే సిఐ, సిఐ అయితే డిఎస్పి. సేమ్ ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆర్జీవి గారు 10 times అడిగారు, ఏంటి మీ ప్రాబ్లం అంటే మీరు విజయవాడలో ఉండకూడదు సార్. క్లియర్ చెప్తున్నారు, విజయవాడలో ఉండకూడదు సార్, మళ్ళీ విజయవాడలో ఉండకూడదు సార్. అరే ఏంది సార్, మీరు ప్రెస్ మీటే కాదు విజయవాడలో ఉండకూడదు సార్ అంటారు. అంటే ఎంత దిగజారి అక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకు అలా భయపడుతుంది? ఎలక్షన్స్ అయిపోయింది, మొత్తం అయింది, అయినా మీ నిజం బయటపడుతుందన్న 23-24 ఏళ్లకు ముందు జరిగిన జీవిత చరిత్రని ఈరోజు మనం ఒక కోణంలో చూపించి ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాని ఎలక్షన్ తర్వాత వచ్చి రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఓకే, ఈరోజు వాళ్ళు నిజమైన నాయకులుగా ఉంటే దగ్గరుండి రిలీజ్ చేయించి ఉండాలి. వాళ్ళు ఎలక్షన్ తర్వాత చెప్పారు కదా, ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చారో అంతమంది వచ్చి ఈరోజు హ్యాపీగా రిలీజ్ చేసుకోండి అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి స్వాగతం పలకాల్సినటువంటి నాయకులు వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఎన్ని ఉన్నాయి అన్నీ బయటపడతాయి.
ఆ రోజు జరిగిన నిజాల్ని ఆర్జీవి గారు చూపించారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది. అది ఆంధ్రప్రదేశ్లో చూపించకూడదు, వీళ్ళని భయపెట్టాలా అని. కానీ మేము ఆర్జీవి గారు భయపడరు, మేము అసలు దేనికే భయపడము. నిన్న ప్రెస్ మీట్ ఒక ప్లేస్లో పెట్టుంటే వేరే, ఇప్పుడు వరల్డ్ వైడ్ తెలిసింది మొత్తం విజయవాడలో ఏం జరిగింది అనేసి. కాబట్టి వాళ్ళు ఒక దశలో ఆపాలంటే 100 దశలుగా మాకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాం, అక్కడ ఉన్న మనం ఎందుకు విజయవాడలో ఆ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం, మొత్తం రిలీజ్ అయింది. మనకు ఆంధ్ర వచ్చి క్యాపిటల్ సిటీలో వెళ్ళి కనీసం మనం స్వేచ్ఛగా వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టుకునేసి మనం ఉన్నట్టుగా రేపు 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది చూడండి అంతే. దీంట్లో ఏమి మేము కాంట్రవర్సీ చేయాలని కానీ లేదా ఏదో చేయాలనేసి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి లోపల అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయినారు ఏ హోటల్స్ ఇవ్వకూడదు ఏమని. అంటే ఆల్రెడీ నా హోటల్లో అన్ని హోటల్స్లో మనం బుక్ చేసి క్యాన్సిల్ చేశారు. దాని వెనకున్న ఎవరెవరు నాయకులు కానీ ముఖ్య నాయకులు అందరినీ బయట తీస్తాం. తప్పకుండా మేము లీగల్గా కూడా పోరాటం చేస్తాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కానీ ఎవరిని వదిలిపెట్టేయలేదు. కొన్ని రోజులే వాళ్ళు అది కూడా. దాని తర్వాత తీవ్రంగా రేపు తొందరలోనే ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ ఒక తెలంగాణ ఇస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. కాబట్టి అందరూ చూస్తాను, వెయిట్ చేయండి. 23వ తారీఖు ఇంకా ఈ పరిణామాలు 23 కూడా వాళ్ళు ఎదుర్కొంటారనేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చెప్పండి. కాదు సార్, చాలా సార్ ఏంటి సార్ ఏ ప్రభుత్వం రాకేష్ నేను ఆన్సర్ చేస్తానండి. అంటే ఇప్పుడు స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే ఇంకా రిజల్ట్ రాకుండా గవర్నమెంట్ ఫార్మ్ చేయకుండా ఒక పోలీస్ యంత్రాంగం వేరే అవ్వచ్చు అనే లీడర్ కమిషనర్ మీద ఆర్డర్స్ మీద ప్రవర్తిస్తుంటే దట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ అండ్ ద గవర్నమెంట్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్సల్టింగ్ ది న్యూస్. నాకు జస్ట్ ఒక క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు జరిగిందంతా వాట్ ఎవర్ ఇది మన లక్ష్మీ సెక్టర్ సబ్జెక్ట్ మ్యాటర్ అంది సెకండరీ. నాకు ఈ పర్టికులర్ టైంలో ఒక పోలీసర్స్ ఏమాత్రం అధికారం లేకుండా ఒక ప్రూఫ్ కానీ ఒక నోటీసు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కార్లోంచి లాగి బయటకు తీసుకెళ్ళి ఒక డిటెన్షన్లో పెట్టి అసలు ఎయిర్పోర్ట్ అంతా వాళ్ళ జాగ్రత్తలను కూర్చొని బయట కలం నిలవకుండా ఎక్కించేయడం అనేది అది ఇల్లీగలా కాదా అనేది దానికి ఏం యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు మా లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. I'm seriously concerned with the rights of Mr. Ram Gopal Verma, who is my client. Actually, ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉందనేటువంటిది దట్ ది లా ఇస్ నాట్ కన్సర్న్. ఎవరున్నా దిస్ ఈస్ ద బేసిక్ డ్యూటీ అండ్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్, పోలీస్ and the judicial and the courts to follow the provisions of the Constitution of India. ఈ దేశంలో భారత రాజ్యాంగం అనేటువంటిది పౌరులకి ప్రధానమైన ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో ప్రసాదించినటువంటి పరిస్థితి ఉంది. మనకి ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా ఏదైతే ఇవాళ విజయవాడ అనేటువంటిది ఇస్ ద పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఒక సినిమా డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా సరే irrespective of caste, creed, race, religion and sex, కుల మత వర్గ విభేదాలు ఏది లేకుండా మనకు ఒక అమూల్యమైనటువంటి హక్కు ఆర్టికల్ 19, 16 and 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్ష్యూర్ చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే విజయవాడ విజిట్ చేయనివ్వండి, విశాఖపట్నం చేయండి, లేకపోతే లక్నో చేయండి, ఢిల్లీ పోనివ్వండి, ఎక్కడికి పోయినా ది బేసిక్ ఫండమెంటల్ రైట్ which is ensured by the Constitution of India is to move freely throughout the territory of India. ఈ భారతదేశంలో ఏ విభాగానికైనా ఏ వ్యక్తి అయినా ఏ విభేదం లేకుండా ఏ డిస్క్రిమినేషన్ లేకుండా విజిట్ చేయొచ్చు అనేటువంటిది భారత రాజ్యాంగం అనేటువంటి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ముఖ్యంగా మా క్లయింట్ వర్మ గారు పర్టికులర్గా, సార్ ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ వాట్ పొలిటికల్లీ స్పీకింగ్ బై ది సినిమా ఫీల్డ్ పర్సనాలిటీస్. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ వర్మ గారికి కావచ్చు, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య, లేకపోతే ఇంకొక రామారావు నాగేశ్వరరావు ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి పోయినప్పుడు అంటే అతని మీద ఏ ఆరోపణ లేకుండా, ఒక క్రిమినల్ రికార్డ్ లేకుండా, ఒక రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏదైనా జరుగుంటే ఆయన ఒక హిస్టరీ షీటో లేకపోతే రౌడీ షీటో లేకపోతే గతంలో ఆయనకి ఒక చాలా వర్స్ట్ క్రిమినల్ రికార్డు ఉంటే then the police is having a power
వాళ్ళొక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే దే హ్యావ్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. చట్ట ప్రకారంగా ఒక వ్యక్తిని ఎందుకు ఒక ప్రాంతంలోకి రావద్దు అనటానికి ఒక నోటీస్ ఇవ్వాలి. అది కమిషనర్స్ కొన్ని పవర్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కనుక ఇక్కడ వచ్చినట్లయితే సో అండ్ సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక నోటీస్ ఇన్ రైటింగ్ హ్యాస్ టు బి ఇష్యూడ్. అంతేకాని అది ఎవరు ఏ ఆఫీసర్ అనేటువంటిది, ఏ ప్రభుత్వం అనేటువంటిది, ఏ పార్టీ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ కన్సర్న్. ముఖ్యంగా వర్మ గారికి సంబంధించి సరే సినిమా దట్ ఈస్ ద డిఫరెంట్. ఒక సినిమాలో కంటెంట్ లీగలా ఇల్లీగలా లేకపోతే అది పర్మిసిబుల్లా ఇంపర్మిసిబుల్లా దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది సెన్సారింగ్ అథారిటీ. సెన్సారింగ్ అథారిటీ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ది ప్రొడ్యూసర్ and the director has every right to exhibit any film in any theater. That is the settled law. వర్మ గారి విషయానికి వచ్చినట్లయితే నేనేం చెప్తున్నానంటే పర్టికులర్గా టుడే యాక్చువల్గా he has every right to approach the Honorable High Court and Supreme Court. What is right is when a person goes to a particular place, freedom of speech and expression, that is my right. Now I am addressing before you. Nobody can restrict. It may be the Chief Minister, it may be the Prime Minister, it may be the President of India. ఎవరైనా సరే విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నానంటే నాకు భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి హక్కు టు అడ్రస్ ఎనీ మీడియా, టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. దట్ వీఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ, వీఆర్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నేచర్. మనం ప్రాకృతిక వ్యవస్థలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. పర్టికులర్గా మా క్లయింట్ వర్మ గారికి సంబంధించి ఆయన ఎప్పుడైతే విజయవాడ వెళ్ళారో సో నౌ కేర్ టేకర్ గవర్నమెంట్ ఈస్ దేర్. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్స్ అగైన్స్ ద గవర్నమెంట్ బట్ ఆఫీసర్స్, ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ అపాన్ ది హానెస్టీ ఆఫ్ ది ఆఫీసర్స్. ప్రజాస్వామ్యంలో అధికారులు న్యాయవంతంగా నిజాయితీ పరులై పనిచేస్తే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుంది. పర్టికులర్గా నిన్న వర్మ గారు జరిగినటువంటి విషయంలో ఏంటంటే హీ వెంట్ టు సమ్ ప్లేస్ విజయవాడ. ఒక 100 మంది ముఖ్యంగా ఇట్ మే బి అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది పోలీస్ చీఫ్ ఆఫ్ ది స్టేట్. ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇట్ విల్ నాట్ రూల్ ద స్టేట్. ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎలా హౌ టు రూల్ అనేటువంటిది చెప్పరు. ఓన్లీ ద చీఫ్ సెక్రటరీ అండ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దే ఆర్ ఆథరైజ్డ్, దే ఆర్ హ్యావింగ్ ద పవర్ అండ్ అథారిటీ టు రూల్, టు ఇష్యూ ద డైరెక్షన్స్, టు ఇష్యూ ది గైడ్ లైన్స్. వారు వెళ్ళినప్పుడు పర్టికులర్గా హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు విజిట్ ఎనీ ప్లేస్ ఆఫ్ ది విజయవాడ. ఆయన ఎక్కడికన్నా వెళ్ళి ప్రెస్ను కూడా పిలుచుకోవచ్చు. కానీ రెస్ట్రిక్టింగ్ వర్మ గారు ఆయనని నిరోధించటం అంటే ముఖ్యంగా యూ షుడ్ నాట్, మీరు ఎక్కడ కూడా ప్రెస్ని అడ్రస్ చేయొద్దు, మీరు ఎక్కడికి రావద్దని చెప్పి హీఈస్ ఇల్లీగల్లీ ఎస్కార్టెడ్ బై సర్టన్ పోలీస్ ఆఫీసర్స్. దట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ బై లా. సో నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా వర్మ గారికి హీఈస్ హ్యావింగ్ ద వాల్యుబుల్ రైట్, అమూల్యమైన విలువైనటువంటి హక్కు ఉంది. ముఖ్యంగా ఎక్కడైనా చేయొచ్చు. వారికి కూడా మేము వీఆర్ ఆల్రెడీ దట్ ఇంటెండింగ్ టు అవైల్ ద రెమెడీస్ అండర్ ది లా. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళి అవసరమైతే హీ హాజ్ ఎవ్రీ రైట్ టు గో టు ఎనీ ప్లేస్. వీఆర్ సీకింగ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ద కోర్ట్స్. ఖచ్చితంగా మాకు ఆయనకి రైట్ ఉంది కాబట్టి ది ఇల్లీగాలిటీ ఏదైతే చేశారో that we will question in the court of law. So my appeal and my request to all the media and particularly ఈ దేశంలో ఎవరికి కూడా ఏ అధికారి కూడా చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనుసరించేటువంటి హక్కు ఎవరికి లేదు, అధికారం లేదు. అలా చేసినట్లయితే దట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, ది కన్సర్న్ ది చీఫ్ సెక్రటరీ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి. సో దేర్ ఫోర్ నేనేం చెప్తున్నానంటే ఈజ్ హ్యావింగ్ ఎ రైట్స్. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం ఉన్న సినిమాని ఇంతకాలం ఆపి రిలీజ్ కి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు నగరంలో పెట్టడం అనేది కోడ్ ని ఉల్లంఘించినట్టు అవుతుందా కాదా? జస్ట్ ఐ కెన్ ఆన్సర్ ద లీగల్లీ వాట్ షీ ఈజ్ ఆస్కింగ్. ఒక సినిమా అది ఏ పొలిటికల్ కంటెంట్ ఉంది లేదనేటువంటిది దట్ ది ఆడియన్స్ విల్ డిసైడ్. సెకండ్ థింగ్, ఒక సినిమా ఇల్లీగల్ ఉందా లేదనేటువంటి సెన్సార్ ఈస్ హ్యావింగ్ ఎన్ అథారిటీ. ఒక సినిమా గురించి ఒక రిలీజ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ అండ్ కన్సర్న్ హూ ఎవర్ ఈస్ కన్సర్న్ విత్ దట్ మూవీ ఈస్ హ్యావింగ్ ఎ రైట్ టు ప్రమోట్, టు టాక్ ఆఫ్ ద బిజినెస్ అండ్ పర్టికులర్గా ఆ సినిమా కాకుండా కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడొచ్చు. కోర్టు కంటెంప్ట్ ఎందుకు కాదు.
కోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజంక్షన్ ఇచ్చి ఉండొచ్చు, దాటి ఇంజంక్షన్ వెకేట్ అవుతుందా లేదా వెకేట్ అయిందనేటువంటిది లీగల్గా ప్రాసెస్ తీసుకుంటారు. ఆ కన్సర్న్ ప్లేస్లో ఒకవేళ వైలేట్ అయినట్లయితే మూవీ రిలీజ్ చేస్తే దెన్ దే కెన్ గో ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ది కేస్, కోర్టు ధికారానికి పోవచ్చు. కానీ బట్ ఈ కేసులో పర్టికులర్గా సినిమాకి వీరి యొక్క విజిట్కి ఏం సంబంధం లేదు. ఇట్ ఈస్ ఈజ్ రైట్ టు గో టు ఎనీ పార్ట్ ఆఫ్ ది ఎనీ స్టేట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి బస్సు పెట్టడానికి అని చెప్పి 2 హోటల్స్ క్యాన్సిల్ చేశాను. వీ హ్యావ్ ప్రూఫ్ దట్ ఆల్రెడీ పెయిడ్ అడ్వాన్స్ ఫర్ దట్. అప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, నేను రోడ్డు మీద చేస్తాను అని. అప్పుడు వాళ్ళు మీ రోడ్డు ఆ రూట్లో వెళ్తున్నప్పుడు మమ్మల్ని పట్టుకున్నారు. అంటే నేను నోటీస్ ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడికి వినోదకోవచ్చు. నేనేమన్నాను, రోడ్డు మీద చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సెక్యూరిటీ, అందుకని నో ప్రాబ్లం, దానికి నేను ఆర్గ్యూ చేయలేదు. ఐ రెస్పెక్ట్ దట్. మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి విజయవాడ నుంచి బయటికి పంపించడానికి, నిర్బంధించడానికి, విజయవాడలో ఎంటర్ అవ్వడానికి వీలేదనే విషయం నేను చెప్పేది. నాట్ అబౌట్ దమ్ గివింగ్ పర్మిషన్. ఈ ప్రెస్ మీట్ పెట్టింది పర్మిషన్ నాకు ఇవ్వట్లేదు అనేది విషయం ఇవ్వదు. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మిస్టర్ వర్మ ఈజ్ ఆల్సో బీయింగ్ ఎస్కార్టెడ్ ఇల్లీగల్లీ. ఒక 100 మంది ఆయన్ని సరౌండ్ చేసి ఎక్కడ కూడా ఆయన ఫ్రీగా మూవ్ కానిలేదు. కాబట్టి generally the Director General of Police and the concerned, the authority, the police authorities definitely will be the respondents, the party respondents to the right petition. Definitely we are filing a case, we'll seek the relief. సార్, నిన్న జరిగిన ఇష్యూ మీద మీరేమో సిఎస్ వాళ్ళ చేతుల అధికారం ఉంది, వాళ్ళు నిన్న అధికారాన్ని సహజంగా వాళ్ళ ఆర్డర్ ప్రకారంగా అధికారులు ప్రవర్తించుంటారని మీరు అంటున్నారు. వాళ్ళేమో ఆల్రెడీ ప్రభుత్వం ఇందులో ప్రమేయం ఉందని ఆపధర్మ ప్రభుత్వం మీద అలిగేషన్ చేస్తున్నారు. ఎవరిది కరెక్ట్? My only role is with regard to helping him in the legally in the court of law. న్యాయస్థానంలో ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతాను, అతని యొక్క హక్కుల కోసం వీఆర్ ఫైలింగ్ అండ్ ఫైటింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. బట్ ఎవరి మీద ఏంటనేటువంటి ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ది పర్సనల్ అలిగేషన్స్ అగైన్స్ట్ ఎనీ వన్, బట్ వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, విల్ అవైల్ ద రెమెడీస్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా. Definitely he is having the valuable right of moving to any part of the country, particularly including the state of Andhra Pradesh. సార్, 1 సెకండ్. That is నిన్న జరిగిన ఇష్యూకి అధికారుల్ని కంట్రోల్ చేసే బాధ్యత ఆపధర్మ ప్రభుత్వానికి ఉంటుందా, రాష్ట్రాన్ని పాలిస్తున్న సిఎస్కి ఉంటుందా? జనరల్గా గవర్నమెంట్ అనేటువంటిది డిజాల్వ్ కాలేదు కాబట్టి జనరలీ ది కేర్ టేకర్ గవర్నమెంట్ ఈస్ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్ట్స్, ఒమిషన్స్ అండ్ కమిషన్స్ ఆఫ్ ది అఫీషియల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. జనరల్గా ఏంటంటే అపధర్మ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆఫీసర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ది గవర్నమెంట్. డీజీపీ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేర్ టేకర్ గవర్నమెంట్ అంటే మోస్ట్లీ ది ఆఫీసర్స్ విల్ టేక్ డెసిషన్ యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, యాజ్ పర్ యాజ్ దేర్ లీగల్ పొజిషన్ ఈస్ కన్సర్న్. సో డీజీపీ అండ్ ద చీఫ్ సెక్రటరీ, myself particularly, I am not blaming any party or the any particular ministers or the chief minister. Only the officers are responsible for the smooth running of the administration. సార్, మరి వైఎస్ జగన్ గారు గవర్నమెంట్ ని చంద్రబాబుని I am not concerned. Verma garu will say because I am not concerned. ప్రభుత్వాన్ని కాదని మీ అడ్వకేట్ కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడతారా మీరు? ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సిఎస్ డీజీపీని తప్పుపడతారా? ఇప్పుడు ఎవరి మూలాన వాళ్ళని యాక్ట్ చేస్తున్నారు అన్నది ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియనప్పుడు, నాకు కంటికి కనిపించే ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పింది మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఆ పైన దేవుడికి ఇచ్చారా, గవర్నమెంట్ ఇచ్చారా, కొంతమంది వ్యక్తులు ఇచ్చారా, వాళ్ళ ఆఫీసర్ ఇచ్చారా అని ఇన్ఫర్మేషన్ నాకు లేనప్పుడు ఐ కాంట్ ఆన్సర్. కాకపోతే లక్ష్మీ సెన్టీఆర్ ఆపడానికి ఎవరికి మాక్సిమం మోటివ్ ఉంటుంది అనేది ఒక్కటే మనకి తెలుసుకోవాలా. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రెస్ మీట్ ఎప్పుడు ఆపనేసే, ఎప్పుడు ఏ సినిమాని ఆపకుండా లక్ష్మీ సెన్టీఆర్ ఒక్కటే ఆపుతున్నారు అంటే దాని వల్ల ఎవరికైనా ఒక అఫెన్స్ అయ్యే, లేకపోతే ఒక భయం, లేకపోతే ఒక పర్టిక్యులర్ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చే మనుషులు ఉన్నారా అనేది అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకు ఎప్పుడు ఉండదు, వాళ్ళకి క్లియర్ కట్గా ఇస్తుంది. ఈ కారణం వలన మిమ్మల్ని రానివ్వట్లా, ఈ కారణం వలన బయటికి తరిమేస్తున్నాం, ఈ కారణం వలన మిమ్మల్ని నిర్బంధిస్తున్నాం అని చెప్పినప్పుడు అఫ్ కోర్స్ అది ఆ రీజన్స్ వ్యాలిడిటీ బట్టి మనం ఆలోచిస్తాం.
రీజన్ లేకుండా చేసినప్పుడే ఆటోమేటిక్ గా దట్ ఈస్ వాట్ ద కన్క్లూజన్. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ లో ప్రభుత్వానికి సమీక్షలు చేసే హక్కు కూడా లేదు అని సిఎస్ఏ చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అధికారాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటున్నారు? మీరు ఎందుకు మీ రాజకీయ పార్టీలు కానీ నిన్న మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సిఎస్సి కంప్లైంట్ చేయలేదు ఈ విషయం మీద? రాష్ట్రాన్ని రైట్ నో ఇది ఒఫిషియల్ కంప్లైంట్ లేకపోతే ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ అనేది మధ్యలో ఉంది. రైట్ నో జరిగింది, నిన్నే జరిగింది. ఇలాంటి జరగటం ఉన్న షాక్ లో ఎవరైతే డెమోక్రసీ అనేది గౌరవించే మనుషులు ఉన్నారో వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు అవచ్చు, మామూలు మనుషులు అవచ్చు, కొంతమంది జర్నలిస్ట్ అవచ్చు, వేరియస్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గేట్ ఒపీనియన్ బోత్ ఆన్ ద మీడియా అండ్ సోషల్ మీడియా. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఏంటి పొజిషన్ ఏంటి ఉంటుంది అనేది ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ గవర్నమెంట్ లాస్ అండ్ ఆల్ దట్. కానీ నా ఉద్దేశంలో ఎవ్రీబడి విల్ బి రెస్పాన్సిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్లు చేసింది, అంతమంది బలం వచ్చి 100 మంది ఆఫీసర్లు పైగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది చాలా పై లెవెల్ నుంచి రాకపోతే అంత మూవ్మెంట్ ఉండదని చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే అన్ని సినిమాలు గతంలో మీరు చేసిన సినిమాలన్నీ కూడా చాలా సానుకూల పరిస్థితుల్లో రిలీజ్ అవ్వడం కానీ మీరు పెట్టే ప్రశ్నలు అన్నీ కూడా చాలా పాజిటివ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కేవలం లక్ష్మీ ఎన్టీఆర్ విషయంలో తీసుకొచ్చిన హైప్ కానీ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ నిన్న బెజవాడ నేను వస్తున్నాను ఆపండి ఎవరికి ఆ దమ్ము ఉంది నది రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను ఇలా మీరు చేసిన ట్వీట్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపించాలంటే బెజవాడలో మీకు మీ స్పీడ్ కి బ్రేకులు పడ్డాయనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపితే దమ్ము ఉంది నేను అంటాను, నీ మనసులో మీరు అనుకున్నాను. ఎగ్జాక్ట్ వర్డింగ్ చెప్తాను. హలో బికాస్ నో వన్ ఈస్ అలౌవింగ్ us to do it in the hotels. I am doing on Bible Road అంతే పెట్టారు. ఇంకా మీ మనసులో ఉంచుకున్నాను. ఓకే, ఇంకా ఇంకోటి మళ్ళీ క్లారిఫై చేస్తాను. బైబుల్ రోడ్డు ప్రెస్ మీట్ ఆపడం మీద నాకు ఏ మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అది ఇష్యూ కాదు, అది ఇప్పుడు నాకు జరిగింది. మొత్తం రాష్ట్రానికి హెడ్ ఎవరైతే ఆబ్వియస్లీ సిటిజన్ హ్యావ్ రైట్ టు డూ దట్. రిలీజ్ ఉందా? మళ్ళీ పెద్ద ఆపకపోతే గుడ్ క్వశ్చన్. నా పాయింట్ ఏంటంటే ప్రెస్ మీట్ చేస్తే ప్రెస్ మీట్ లో నేను ఏం చెప్తాను అనే దానికి ఇంత రియాక్ట్ అయితే రేపు సినిమాలో అక్కడ ఎలా జరిగిందో అంత విపులంగా చూపించినప్పుడు దానికి ఎవరు ఆపుతారు అనేది ఇంకోటి 7 hours నేను ఏం చేశానని మీ కుతూహలం. అప్పుడు బిహైండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కొత్త స్క్రిప్ట్ రాసి అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వెనకాల జరిగిన డ్రామా మీద మళ్ళీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2 దానికి వస్తుంది. కేసీఆర్ బయోపిక్ తీస్తున్నారు కదా సార్, కేసీఆర్ బయోపిక్ కూడా మొన్న మీరు పెట్టారు కదా, అంటే ముందు మళ్ళీ లక్ష్మీ ఎన్టీఆర్ బిగిన్ ఇది జోక్ అండి. అంటే కేసీఆర్ బయోపిక్ సార్ జగన్ ట్వీట్ చేశారండి మీకు సపోర్ట్ గా ఇష్యూ గురించి తెలుసుకుని మీరేమో చంద్రబాబు విమర్శిస్తున్నారు. అనుమానం చెప్పండి, ఇంత క్లియర్గా ఫ్రాంక్గా నేను మాట్లాడుతున్నాను, మీరు అలాగే మాట్లాడారు. అది ఇప్పుడు ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ ఈజ్ నాట్ అజ్ఞానం. ఇప్పుడు ఎనీ లైక్ మైండెడ్ పర్సన్ ఒక డెమోక్రసీ లాంటి జరిగినప్పుడు అది పార్టీ మనిషి అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఇలా చెప్పాను ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారు. వైఎస్ జగన్ గారు ఆయన పార్టీ వైసీపీ పార్టీ హెడ్ అవ్వచ్చు, ఆయన also is a normal person and a citizen, so he expresses his opinion, not under the power of his position into his expression. అభిప్రాయం 26th జగన్ గారి ప్రమాణ
కేసీఆర్ టైగర్ అని చెప్పి మీరు రిలీజ్ చేసిన షార్ట్ వీడియోలో ఆంధ్రోడ అని చెప్పి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. సో నిన్న మీరు వెళ్ళింది ఆంధ్రాకి టు విజయవాడ పర్సన్, అక్కడ మిమ్మల్ని మాట్లాడుకోవడం ఆంధ్ర వాళ్ళందరూ కలిసి ఆంధ్ర వాళ్ళందరూ కలిసి కాదు, పోలీసు కొంతమంది పై అధికారుల మీద ఆంధ్రోడ అనేది ఒక తెలంగాణ యాసలో ఇట్ ఈస్ సెడ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ డెవలప్మెంట్. మనం కూడా తెలంగాణ అంటే బీహార్ కూడా అంటే డెవలప్మెంట్ కూడా కాదు. సార్ వైసీపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ లేదు 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 లేదు. జగన్ గారిని మీ అందరి మీద ఒట్టేసి భయపడిపోతుంది. ఒట్టుపోయింది ఆయన దయ. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు ఫస్ట్ టైం షాక్ అయ్యానంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏదండి ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను అంటే మాకు ఆశ్చర్యంగా నిజంగా షాక్ అయ్యింది. ఇప్పుడు కాదండి, అలాగే అలాగేనండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి తిన్నారా? అది అప్పుడు ఇప్పుడు మనం చూడాలి షాక్ అయిపోతాను. బాంబేలో మాఫియాని హ్యాండిల్ చేయించండి, కానీ గవర్నమెంట్ లో కూర్చొని మాఫియా యాక్ట్ చేస్తే హ్యాండిల్ చేయడం కదా. దానికి మౌలి బహిష్కరించారు, రాష్ట్ర బహిష్కరణ. పర్మిషన్ ఇవ్వాలి కదండి, పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కదా పంపించింది. మళ్ళీ పర్మిషన్ తీసుకుంటాం. రిక్వెస్ట్ సెక్రటరీ అప్రోచ్ అవుతారా కాదా ఇప్పుడు కూడా? చీఫ్ సెక్రటరీ అది నాకు అబ్సల్యూట్లీ నాకు ఐడియా లేదండి. ఎనీవే, I think I more or less covered what I have to say, and thank you very much for coming, and again I apologize for the initial video. At the same time, ఎల్లుండి రిలీజ్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు నోవాటల్లో ప్రెస్ మీట్ కి అంటే సమ్మని ఎవరో బెదిరించారు అన్నట్టు, అందుకే నన్ను పెట్టనివ్వలేదు అన్నట్టుగా అంటున్నారు కదా. అట్ ద సేమ్ టైం థియేటర్ లో కూడా దొరకనివ్వకుండా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? దానికి మీరు ఎటువంటి ప్రికాషన్ తీసుకున్నారు? ఇప్పుడు ఇంత రౌడీజం చేసినప్పుడు ఏదైనా చేయొచ్చు, అది మన అయ్యే వరకు నేను చెప్పలేను. బికాస్ అన్ప్రెసిడెంటెడ్ థింగ్ లైక్ నా మీద చేసినది అన్ప్రెసిడెంటెడ్ యాక్ట్. అలాంటప్పుడు అదే చేస్తానికి సినిమా థియేటర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని బ్యారికేడ్స్ పెడతారా, లేకపోతే థియేటర్ అన్ని తాళాలు వేస్తారా అనేది మనం చూడాలి. ఏదండి కాదు, విశ్వనాథ్ గారు చెప్పినట్టు నాతో చేసింది కూడా ఇల్లీగల్, కానీ దాని తర్వాత బ్యారికేడ్స్ పెడితే ఆగే ఆడియన్స్ అయితే ఇప్పుడు లేము ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా నడిపి లైక్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైతే థియేటర్స్ ఓనర్స్ కానీ వీళ్ళని ఏమైనా బెదిరించడం ఇలాంటి హైలీ పాసిబుల్. అది చేసింది అదే కదా. అదే హోటల్లో కానీ ఐలాపూర్ హోటల్లో కానీ బెదిరించి పర్మిషన్ ఇవ్వదు పెట్టుకోవడానికి చెప్తుంటూ వాళ్ళకి థియేటర్ కూడా చేయొచ్చు. అప్పుడు అది చేయొచ్చు, అది ఆపేయచ్చు, అది ఏదైనా జరగచ్చు. అది అలా జరిగినప్పుడు ఫైనాన్షియల్ గా కానీ లైక్ అంటే సినిమాకి వచ్చే ఏదైతే వచ్చే బడ్జెట్ ఉందో ప్రాఫిట్ దాంట్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. దాన్ని మీరు తీసుకున్న ప్రికాషన్ ఏంటి మీ స్టైల్లో? అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. బేసిక్ గా గవర్నమెంట్ దగ్గర పవర్ ఉన్నప్పుడు లేకపోతే రౌడీజం చేసినప్పుడు ఎవరైనా చేయలేదు. దాని తర్వాత అఫ్కోర్స్ అయిపోయిన తర్వాత we take the help of the legal system to get what is due to us. ఇంకా ఉంది దాంట్లో కాదు, మన దగ్గర ఉన్న పవర్ ఓన్లీ క్యాన్ డూ సో మచ్. దాని తర్వాత నాకు తెలియదు. ఆంధ్ర రెండు కలిపి ఒక 400+ రిలీజ్ అవుతుంది. 400+ అవుతుంది. నిన్న జరిగిన తర్వాత ఇంకొక 50 థియేటర్లు అడుగుతున్నారు. నిన్న జరిగిన తర్వాత అదంతా వాళ్ళ పుణ్యమే.
కాబట్టి ఇంకా ప్లస్ ప్లస్ అవుతానే ఉంది. ఈరోజు అక్కడ మీడియా ఆపారు, నిన్న కంప్లీట్ అది. ఈరోజు చూడండి మీరు ఎంత ఉత్సాహంగా వచ్చారు. నిన్న జరగకుండా ఉంటే ఇంత ఉత్సాహంగా మీరు ఉండరు, ఆర్జీవి గారు ఉండరు. లేదు అంటే ఇంత ఉత్సాహంగా ఉండరు అంటున్నా. ఎవరు అచ్చా, కానీ ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది లాస్ట్ టైం కంటే. ఈసారి చాలా బాగున్నారు, ఇంకా చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు. కాబట్టి సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఈరోజు మీ మీడియా ద్వారానే ఈరోజు ఇంత ఇదిగా ఇప్పుడున్న అక్కడున్న ప్రభుత్వానికి కూడా భయం అంటే ఈ మీడియా ద్వారానే. అందుకోసం ఈరోజు అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి చెప్తున్నా, మేము కొంచెం స్లో అయినా ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడున్న లీడర్స్ కొంతమంది, ప్రేక్షకులు ఎక్కువ మంది రోడ్లో నడి రోడ్లో కొడతారు. లీడర్స్ ఏమన్నా కానీ టచ్ చేసినా కానీ రేపు మూవీ గురించి ఇది చేస్తే ప్రేక్షకులు లక్షల్లో కోట్లలో ఉండారు. లీడర్స్ వచ్చి వందల్లో, వేలల్లో కూడా కాదు, వందల్లో ఉంటారు, లెక్క పెడుతూ ఉంటారు లీడర్స్. కాబట్టి ప్రేక్షకుల దగ్గర దెబ్బలు తినకుండా దయచేసి లీడర్స్ అందు మంచిగా పోయి మార్నింగ్ ఫస్ట్ షో మీరు చూడండి. ఎన్టీఆర్ అభిమానులు అందరూ తప్పకుండా మీరు చూస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరైతే వెళ్తారు, అది మాత్రం నాకు తెలుసు, మనసాక్షి చెప్తున్నా. కలెక్షన్స్ సూపర్ అండి, ఆల్రెడీ బ్రహ్మాండంగా వచ్చింది. మాకు ఎటువంటి కలెక్షన్స్ గురించి ఆలోచనే లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిందంతా బోనసే. సో ఇప్పుడు యా అంటే రాకుండా చేయటం మీ అదోలం అండి. అది 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 అదేం క్వశ్చన్. అది వచ్చింది కాబట్టే కదా అనౌన్స్ చేసింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ రిలీజ్ చేయొచ్చా లేదా అని కాదు, మమ్మల్ని ఆపింది. వాళ్ళు అడగల ఎందుకు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, బట్ జస్ట్ యాజ్ ఎ లాస్ట్ వర్డ్ అండి, నేను నిన్న నా ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, విజయవాడ పోలీసులకి నేను ఒక 16 ప్రశ్నలు అడిగాను. ఆ 16 ప్రశ్నలకి ఆన్సర్ 16 గంటల్లో చెప్పకపోతే అప్పుడు మేము నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తామని కూడా చెప్పాను. I hope for the people's sake and for truth's sake, they will give a proper explanation. And thank you very much once again for coming. అది కాదండి, ఇప్పుడే నేను చెప్తే అది ఆయన లీగల్ ఆస్పెక్ట్ అండి. నేను చెప్పేది నా ఒపీనియన్. మీ దృష్టిలో కాదండి, నేను అడుగుతున్నా, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఆపటానికి ఎవరికి ఇష్టం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా ఆపటం కాదండి, ప్రెస్ మీట్ పెట్టుకోకూడదు అని నన్ను తరిమేయటం అనేది ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు ఏది జరిగినా ఒక నిమిషం అండి, ఏది జరిగినా ఎవరైతే హెడ్ ఉంటారో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి తనని అడిగే హక్కు ఉంది. ఆర్గనైజేషన్ వలన జరిగినప్పుడు ఎలాగా అధికారి కాదు, ఆపద్దని ప్రభుత్వం అండి. దే మైట్ నాట్ బి ఏబుల్ టేక్ పాలసీ. ఆయన కన్ఫర్మ్ గా చెప్పలేదు, టు మై నాలెడ్జ్ అని చెప్పారు. ఐ డోంట్ బిలీవ్ దట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పవర్ ఉండదు అనేది నేను నమ్మనండి. ఈ మైట్ బి అన్ ఎక్స్పర్ట్, బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. Parliament is run by the Chief Secretary and the DGP in the name of the Governor. So అందుకని లీగాలిటీగా, సో దేర్ మైట్ బి సమ్ మ్యాలిఫైస్ ఇంటెన్షన్స్ బై ది రూలర్స్. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అంతేగాని సో ప్రతిదానికి ఒకటైతే ఉంటుంది ఉండకపోవచ్చు అనేది మీరు ఊహించుకునే దాన్ని బట్టి ఉంది. కోర్టు విషయానికి వస్తే మాత్రం ది పార్టీ రెస్పాండెంట్స్ విల్ బి ది ఆఫీసర్స్, నాట్ ద పొలిటీషియన్స్. ఒక పిఎం వరకు కూడా అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అందరూ అధికారులు, అంటే మనకు అందరూ ప్రాక్టికల్గా తెలిసింది. ఇప్పుడు ఆ రిటైర్ అయిన తర్వాత 31st రిటైర్ అవుతాడు, ఫస్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే వరకు అతని ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. ఎందుకంటే అతని దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ అందరూ అక్కడే ఉంటారు, సరౌండింగ్స్లోనే ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది నెక్స్ట్ వచ్చి జాయిన్ అయ్యే వరకు XYZ మీరు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ఆ పవర్ అనేది మనకి టెక్నికల్గా వీళ్ళు చెప్తున్నారు.
వీళ్ళు లీగల్గా చెప్తున్నారు, నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ప్రభుత్వం చేసే వరకు 100% ఉంటుందని నేను భావిస్తున్నా. నిజం, అది వాస్తవం, మీకు అందరికీ తెలుసు. అది ఎలక్షన్స్ అయింది కానీ ఈ నెక్స్ట్ రిజల్ట్ వచ్చి ఇంకొచ్చి ప్రమాణ స్వీకారం చేసే వరకు నేనే సీఎం అనేసి మీడియా ద్వారా చెప్పారు. అది మీ అందరికీ తెలుసు. చెప్పారు అంటే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, కానీ ఉన్నది మనసులో ఉన్నది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తా ఉండేదని ఆయన చెప్పాడు. మనసులో ఉన్నది ఆయన ఫీలింగ్ అదే ఉండొచ్చు, కానీ మీ పార్టీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకే లేదు, మా పార్టీ ఏ పార్టీ ఒప్పుకోదు, కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పింది అదే. దానికోసం మీ న్యాయస్థానం కూడా ఉంది ఫైనల్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.